రామ్మోహన్ గారు, ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి కూడా, వచ్చిన రోజు నుంచి కూడా ఏదో ఒక రకంగా ఒత్తిడిని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ముందన్నారు. లేదు, అసలు వీళ్ళతో నడవదు, ఈ ప్రభుత్వాన్ని ఫామ్ చేయలేరన్నారు. బాబు నితీష్ నమ్మడానికి లేదు, వీళ్ళు మా వైపు వచ్చేస్తారని అన్నారు. ఇక రకాలుగా రోజుకు ఒక నెరేటివ్ బిల్డ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్యనే రాహుల్ గాంధీ మొన్న ఎన్డీఏ ఎంపీలు కొంతమంది మాతో టచ్లో ఉన్నారు అని మాట్లాడుతున్నారు. మమతా బెనర్జీ కూడా మాట్లాడుతున్నారు, ఈ ప్రభుత్వం ఎంతో కాలం నడవదు. మల్లికార్జున ఖర్గే మాట్లాడుతున్నారు. అంతలేదు, ఇక్కడ తెలంగాణలో కూడా మల్లు రవి ఇవాళ మాట్లాడినట్టున్నారు. అలాంటి తరహానే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలన్నీ కూడా రాజకీయ చదరంగంలో ఒక భాగంగానే చూడాలా, లేకపోతే హౌ డు యూ లుక్ ఎట్ దిస్ సినారియో, కరెంట్ సినారియో? ఇదంతా మైండ్ గేమ్ అంటుంది. యాక్చువల్గా కాంగ్రెస్ ఆడలేక మధ్యలో కూడా అన్నట్టు ఈవీఎంల మధ్యన మొదలు పెట్టింది. చూసాం కదా, మనం మాట్లాడుకున్నాం కనుక మరొకసారి గుర్తు చేస్తాను. తాము గెలిస్తేనేమో ప్రమాణాలు బద్దలైనట్టు, ప్రమాణంగా ప్రజామద్దతు ఉన్నట్టు, ఓడిపోతే ఇది అన్ని పార్టీలు చేసినాయి చూస్తున్నాం మనం. ఇది ఒక సినారియో నడుస్తున్నది. కానీ మొదటి నుంచి ఆదిలోనే హంసపాద అన్నట్టు ఎప్పుడైతే 240 సీట్లకు పరిమితమైంది బీజేపీ, అనైతికం అంటున్నారు. మీరు ఎక్కడ మొత్తం కూటమి కలిస్తే 236-33 సీట్లు ఉంటే అది అనైతికం కాదు. కానీ 293 సీట్లు ఇంక్లూడింగ్ మిత్రపక్షాలు, ఇప్పుడు పోనీ ఇప్పటికప్పుడు పొత్తు పెట్టుకున్న సీట్లు కావు కదా. ఎన్నికల కన్నా ముందే ఈ మిత్రపక్షాలన్నీ కలిసి ఎన్డీఏ కూటమిగా పోటీ చేసి ప్రజా తీర్పు ఎన్డీఏ కూటమికి అనుకూలంగా 293 సీట్లు వచ్చినాయి. 293లో 272 సరిపోతాయి. అంటే ఇంకా 21 సీట్లు ఎక్కువ ఉన్నాయి కదా. అటువంటి 93 కదా. అందుకనుక మనకి 72 272 మ్యాజిక్ ఫిగర్, 82 92 21 సీట్లు ఎక్కువ ఉన్నాయి. అయినా సరే కొన్ని ప్రయత్నాలు చేశారు. ఎందుకంటే మన వీరప్ప మొయిల్ని ఉపయోగించి ఇటు పక్కన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పార్టీకి 4 వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డికి అటుపక్క ప్రయత్నాలు చేశారు. ఇటుపక్క మనకు రామచంద్రరావు గారితో కలిసి ఇటు పక్కన ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు గారితో కలిసి కూడా మీకు గతంలో ఎన్డీఏ కూటమితో కలిగిన చేదు అనుభవాలను గుర్తు చేసుకుంటూ మీరు రండి, మీకు అవసరమైతే డిప్యూటీ మన ప్రైమ్ మినిస్టర్ ఇస్తామని కూడా రకరకాల ప్రయత్నాలు చేశారు. కానీ చంద్రబాబు చాలా సమయం పాటించి ఒకసారి మిత్రధర్మం పాటిద్దాం, ఎలక్షన్ లో వచ్చినా అయిపోయింది. ఇప్పుడు రెండు నేర్చుకుంటున్నారు. ఏంటంటే మొదటిదేమో ఇది అనైతికం అంటే నాకు విచిత్రం అనిపించింది. ఇప్పుడు 44 సీట్లకు పరిమితమైన 2014 గుర్తు చేసుకోవడం లేదు, 52 సీట్లకు పరిమితమైన 2019 గుర్తు చేసుకోవడం లేదు. ఇప్పుడు 99 వరకు కానీ 100 కోటి తక్కువ, 99 కూడా కాదు రాజు గారు, ఇప్పుడు 98 పడిపోయింది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఒక సీటు రాజీనామా చేశారు, వైనాడు. అది కూడా యాక్చువల్ గా వైనాడు ఉంచుకోవాలని ఇక్కడ రాయబల్లిని రాజీనామా చేసి చెల్లకి ఇవ్వాలి. కానీ అది కూడా దక్షిణ భారతదేశానికి ఒక అన్యాయం అంటున్నారు. అంటే గెలిస్తే తను గొప్ప. ఉదాహరణకు 2019లో 2 చోట్ల గెలిస్తే ఒక చోట ఓడిపోయారు. ఉత్తరప్రదేశ్ లో ఓడిపోయారు కదా, అమేథీలో. అక్కడ గెలిస్తే అది ఉంచుకున్నారు. ఇప్పుడు 2 చోట్ల గెలిస్తే ఏం చేయాలి? రెండోసారి ఆదరించిన వైనాడు ఉంచుకోవాలి. ఒరిజినల్ లెక్క అయితే కనీసం నైతిక కర్మ ఉంచుకోవాలి. కేరళ ప్రజలు గెలిపించారు కదా, అది విడిచిపెట్టి ఇప్పుడు మళ్ళీ ఉత్తరప్రదేశ్ నుంచి, అంటే ప్రతిపక్ష నాయకుడు ఉత్తరప్రదేశ్ నుంచే ఉండాలి, ప్రధానమంత్రి ఉత్తరప్రదేశ్ నుంచి ఉండాలా? ఇప్పటికే ఉత్తరప్రదేశ్ పెత్తనం మనం చూస్తున్నాం రకరకాలుగా. ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా అక్కడికే రావాలి చూస్తున్నాం కదా. యాక్చువల్ గా మోడీ గుజరాత్ లో ఉంటే కరెక్ట్, సరే ఆయన వచ్చారు, వీడు గెలిపించారు, 3వ సారి గెలిపించారు, చాలా సంతోషం. కానీ ఇక్కడ ఏమైతుందంటే రెండో మైండ్ గేమ్ ఆడుతున్నారు. స్పీకర్ ఎన్నిక అంటే స్పీకర్ ఎన్నికలో శశపిషలు ఏమి లేవు. 293 సీట్లు ఉన్న బీజేపీ తను అనుకున్న వాళ్ళు స్పీకర్ గెలిపించుకోవద్దు. ఇది రాజ్యాంగ సవరణ బిల్లు కాదు, రాజ్యసభలో పాస్ అయ్యేది కాదు, అవసరం లేదు. ఒకటి చెప్పండి రామ్మోహన్ గారు, మీ చాలా ప్రభుత్వాలు మీరు చూసుంటారు మీ కెరియర్లో. విపక్షాలతో భేటీ జరిగింది నిన్న అనుకుంటా, నిన్న సాయంత్రం రాజ్నాథ్ సింగ్ గారి ఆయన ఇంట్లో భేటీ జరిగింది. విపక్షాలను సంప్రదించడం అనేది ఆనవాయితీనా, అవసరం లేదా? అంటే ఏకగ్రీవంగా స్పీకర్ పదవి అనేది పార్టీలకు అతీతమైంది. ఇప్పుడు స్పీకర్ గడిపోయారు, కానీ గతంలో మౌలంకర్ నుంచి మొదలు పెడితే అందరు స్పీకర్లను చూస్తే పార్టీలకు అతీతంగా పనిచేశారు. యాక్చువల్ గా సమయం కేటాయించడం కూడా వాళ్ళకున్న బలాలను బట్టి సమయం కేటాయిస్తారు. మనకు పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కానీ వాళ్ళకున్న సంఖ్యాబలాన్ని బట్టి వాళ్ళ సమయం ఆల్రెడీ నిర్దేశితం అవుతుంది. కాకపోతే అవాకులు చవాకులు పేరుతుంటే ఆపాల్సి వస్తుంది. కనుక స్పీకర్ విలువను తగ్గించుకొని, ఇప్పుడు వాళ్ళ స్పీకర్లు అంటే తమిళనాడు సీతారామన్ చూసాం, ఆ పేరు చెప్తున్నారు. మనకు మొన్నటి దాకా ఏపీలో చాలా మంది, అంతకుముందు కోటమి శివప్రసాద్, ఈ 2 పార్టీలు చెప్తున్నారు. ఎట్లా చేసి స్పీకర్లు పూర్తిగా పక్షపాతంతో వ్యవహరించిన తీరు చూసాం. పార్లమెంట్ లో కూడా చూసాం ఒకరిద్దరిని, కానీ ఇంత అధ్వానంగా లేదు. ఇవాళ స్పీకర్ ఎన్నిక అనేది చాలా సులభమైన ప్రక్రియ నిజంగానే. అంటే మీరు అన్న ప్రతిపక్ష పార్టీలను సంప్రదించడానికి ప్రధాన కారణం ఏంటంటే
మనందరం కలిసి ఒకరిని ఎన్నుకుందాం. సహకరించాలి కాబట్టి సభానాయకుడు కదా, సభానాయకుడు ఇటు పక్కన ఉంటే ప్రతిపక్ష నాయకుడు అటు పక్కన ఉంటే స్పీకర్ ఇద్దరికి మనకు న్యాయం చేసేవాడు కదా అని ఎన్నుకునే ప్రయత్నం చేస్తారు. మొదలు మిత్రపక్షాలను సంప్రదించారు. ఒరిజినల్ చెప్పాలంటే స్పీకర్ ఎన్నికలు మిత్రపక్షాలను సంప్రదించుకుంటారు, అది చాలా మంచిదే. ప్రతిపక్షాలు సంప్రదించుకున్నప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే బీజేపీ పార్టీని కాకుండా అంటే స్పీకర్ వాళ్ళకి పని. కొన్ని గతంలో ఎప్పుడన్నా ఇచ్చారా, అసలు ఇప్పటిదాకా చూసుకున్నా ఎప్పుడైనా ఇచ్చారా? ఒక్కసారి ప్రాంతీయ పార్టీ నుంచి స్పీకర్ ఎవరయ్యారంటే జిఎంసీ బాలయ్య గారు అయ్యారు. అది కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ పెద్దగా లేదు, మైనార్టీ మన బీజేపీకి పెద్దగా మెజార్టీ లేదు, బీజేపీ మైనార్టీ ప్రభుత్వాన్ని నడుపుతుంది అన్నాడు. తర్వాత అప్పుడు బాలయ్య అంటే మనకు 30 సీట్లు తెలుగుదేశానికి వచ్చినాయి అప్పుడు 99 అప్పుడు బాలయ్య గారు ఒక్క ఓటు ఎంత నిజాయితీ నిలబడ్డా అంటే స్పీకర్ విలువను రక్షించాడు. ఒక్క ఓటు తేడాతోనే వాజ్పేయి గారు ఓడిపోయారు. అంటే ఆ ఒక్క ఓటు వేయించుకోవడం సమస్య కాదు, నిజంగా చెప్పానంటే కొంచెం లాబింగ్ చేస్తే అట్లా అనుకోలేవాడు. సొంత పడిపోతే పడిపోయింది, స్పీకర్ అంటే వాడు న్యూట్రల్ గా ఉండాలని ప్రయత్నం చేసిండు. రెండోసారి తర్వాత వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఆయన స్పీకర్ అయ్యారు. 13 రోజుల ప్రభుత్వం పోయింది, రెండోసారి స్పీకర్ అయ్యారు. నేను అంటున్న స్పీకర్ విలువను పెంచడంలో పాత్ర వహించాలంటే ప్రతిపక్షం కూడా దీనికి సహకరించాలి. బీజేపీ పార్టీలోని ఒక ముఖ్యమైన వాడిలోని ఎంపిక చేస్తే వారిని సపోర్ట్ చేస్తే రేపు పొద్దున వాళ్ళ సమయం ఇవ్వడానికి కూడా కొంత నైతిక అర్హత సంపాదించుకుంటారు కదా. అంటే పూర్తిగా వ్యతిరేకించడం ఒకటి. రెండోది పోటీ నిలబెడతామంటున్నారు. పోటీ నిలబెడితే ఇప్పుడు ఏమవుతుంది? 293 గెలుస్తారు కదా, 272 చాలు స్పీకర్ ఎన్నిక, ఒక్క ఓటు మెజార్టీ చాలు, ఎట్లా గెలుస్తారు కదా. అంటే అనవసరంగా పోటీకి నిలబెట్టి గతంలో కూడా చాలా తప్పు చేశారు వీళ్ళు. రాష్ట్రపతి ఎన్నికలో కూడా మనకు అబ్దుల్ కలాం నిలబెట్టినప్పుడు ఇదే పని చేసిండ్రు. రాష్ట్రపతి ఎన్నికల్లో చాలా చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. లక్ష్మీ షెహగల్ గారు ఆమె విలువలు ఇచ్చినట్టు ఆమె నిజంగా సుభాష్ చంద్రబోస్ గారితో కలిసి పనిచేసి దానికి కమాండర్ గా ఉండే లేడీ దళానికి అటువంటి ఆమెను తీసుకొచ్చి ఇందులో దించారు. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా తన కాళ్ళ మీద తన నిలబడే ప్రయత్నం చేయాలి. అసలు పార్టీలన్నీ కూడా తమ బలాల మీద నిలబడాలి కానీ ఎదుటి వారి బలహీనతల మీద నిలబడాలి కదా అంటున్నారు. ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇవాళ బీజేపీకి మిత్రపక్షాల అవసరం ఉందని చెప్పి రకరకాలుగా ఈ 2-3 మిత్రపక్షాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందులో కొంత మనకు రెచ్చిపోతే చేసే వాళ్ళు కూడా ఒకరిద్దరు ఉన్నారు. నేను పేరు చెప్పాను కానీ నితీష్ కుమార్ గారు అయితే ఉన్నాడు కదా, గతంలో ఇటు అటు మాట్లాడుతున్నారు కదా. వీళ్ళందరినీ ఉపయోగించుకుని ఎట్లయినా సరే ఇటు చేద్దామని. కానీ నిజంగా చెప్పాను మ్యాజిక్ ఫిగర్ ఎట్టి బస్సులు దాటదు వీళ్ళు. 240 కాక 220 210 బీజేపీ పడిపోతే చాలా డ్రామాలు చేసేవాళ్ళు. నిజంగానే ఈ 2 పార్టీలు దూరమైనా కూడా ప్రభుత్వం 2 పార్టీల నితీష్ కుమార్ లాంటి వాడు పోయినా కూడా జరిగేది ఏం లేదు. కనుక స్పీకర్ ఎన్నికను సజావుగా జరగడానికి ఎట్లాంటి ఆటంకం లేదు. లందేర్ మీద నడికి అంటున్నాను. వీళ్ళు అనవసరంగా డిప్యూటీ స్పీకర్ మీద కూడా మీరు తీసుకోండి మిత్రపక్షాలు రెచ్చగొట్టాడు వీళ్ళు అలా చేత కాదు ఇంకోటి రెచ్చగొట్టాడు. కనుక ఇదంతా దుర్మార్గ రాజకీయం. అందుకని ముఖ్యంగా నైతికత లేని రాజకీయం అంటున్నాను. నైతికత ఉంటే 145 సీట్లతో గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది యూపీఏ 145 సీట్లే సొంతంగా వచ్చినాయి. మరి 240 సీట్లు వచ్చిన విమర్శించే వాళ్ళు 140 సీట్లు వచ్చినప్పుడు ఏమైంది? ప్రభుత్వం ఏర్పాటు చేశారు కదా. కమ్యూనిస్ట్ 52 సీట్లు కమ్యూనిస్టులకు ఉండే అన్నాడు. వాళ్ళందరి మద్దతుతోనే ఆనాడు ప్రత్యామ్నాయ పార్టీలు కలిసి అప్పుడు జనతా ప్రభుత్వం లాగానే వీళ్ళు కూడా ఏర్పాటు చేశారు. మైనార్టీ ప్రభుత్వాన్ని మంచి చోట మనకు మన్మోహన్ సింగ్ గారు దంపారు. ఆ తర్వాత వచ్చే సీట్లు అంతే 200 లోపు సీట్లతోని చాలా సార్లు 2 సార్లు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు సొంతంగా ఫ్రస్ట్రేషన్ తో ఉన్నారంటే గతంలో వాళ్ళ సంకీర్ణ ప్రభుత్వాలు నడపనట్టు మాట్లాడుతున్నారు. ఈ అసలు ప్రభుత్వాన్ని నడిపే నైతిక హక్కు లేదు, రాజీనామా చేయాలంటారు. అక్కడ అంత క్లియర్గా ఇంకా అదనంగా మీరు అన్నట్టు 19 ఎన్నో ఎక్స్ట్రా అదనంగా ఉంటే ఎందుకు అతను రాజీనామా చేయాలి? అసలు అర్థం లేదు. అంటే ఆ నెరేటివ్ లో అర్థమే లేదు, వాళ్ళ వాదనలో అర్థమే లేదు. ఇప్పుడు ఒకటి ఉందంటే మీరు వాడిని అంటున్నారు కదా, మీరు చేస్తారా? మీకు ఉందా? 233 కదా, అందరిని కలుపుకుంటే తాలు తప్ప అన్ని కలుపుకుంటే 233 కదా. ఇంకొక 17 మంది బయట ఉన్నారు. ఆ 17 మంది కలుపుకుంటే కూడా 250 దాటరు కదా. ఇక్కడ 250, ఇక్కడ 293. అందుకని ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే ఆడలేక మధ్యలో ఓడనేమో ఈ మధ్యన కొత్తగా ఎలాన్ మస్క్ దేని గురించి అంటే అన్ని పెట్టుకొని వాళ్ళు మాట్లాడుతున్నారు. నిజంగానే ఒక మాట చెప్పి ముగిస్తాను. నిజంగానే మనకు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయదలుచుకుంటే చేసే దమ్యం ఉంటే రాష్ట్ర ప్రభుత్వం లేదనుకుందాం, కొంచెం కేంద్ర ప్రభుత్వం చేస్తా అనుకుంటాం. అసలు ప్రభుత్వాలు మారొద్దు, అధికారంలో ఇప్పుడు గెలవాలి. మొన్నటికి మొన్న ఎక్కడి 303 సీట్లు ఎక్కడి 240 సీట్లు పడిపోయింది. మరి మన బీజేపీ పార్టీ అయితే 370 చేరుకోవచ్చు కదా. నిజంగానే అటువంటి చేసి ఉంటే చేయడానికి వీల్లేదు. నేను బూత్ లెవెల్ నుంచి మొదలుకొని చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా ప్రసాదరావు గారు బాగా తెలుసు.
గీతారెడ్డి నుంచి మొదలు పెడితే జేపీ గారి నుంచి మొదలు పెడితే చాలా మందికి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ పనిచేసిన. అంటే అసలు ఈవీఎంల పనితీరు కానీ ర్యాండమైజేషన్ కానీ ఏమి తెలియకుండా, టెక్నికల్ గా ఏమి తెలియకుండా మాట్లాడుతున్నారు. ప్రభుత్వాలను బదనాం చేయడానికి, అంటే తాము గెలిస్తే తమ గొప్ప, ఓడితే ఈవీఎం తప్పు అని అంటున్నారు. ఇది కరెక్ట్ గా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.